హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేశానండి. చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని వీడియో పెట్టాను. ఇవైతే కొరమేని చేపలండి, లైవ్ ఫిష్. మార్కెట్కి వెళ్ళగానే ఫ్రెష్గా ఉన్నాయి. అందరూ టపా తీసేసుకుంటున్నారు. నేను కూడా తీసేసుకున్నాను ఆరామ్స్గా. నాకు కంటికి ఎక్కువగా ఉండాలి ఎప్పుడైనా ఫిష్. ముందుగా వాటిలోనికి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒకటి, ఎల్లుల్లిపాయలు, అదేవిధంగా కొంచెము పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఇవన్నిటిని కూడా చక్కగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మరీ పేస్ట్గా కాదు, బరకగా. ముందే చింతపండుని కూడా నానబెట్టుకొని ఇక్కడ ఉంచుకున్నాను. ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా. ఈ ఫ్లేవర్తో కూడా చేపల కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేపలకి ఎప్పుడైనా కింద సమానంగా ఉన్న పాత్ర అయితే మంచిగా చేపల కర్రీకి సెట్ అవుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దాంట్లోనికి నేను మెంతులు వేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా వీటిని గోల్డెన్ కలర్స్ వచ్చేదాకా కూడా మనం వేయించుకోవాలి. ఏదైతే పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అప్పుడు మాత్రమే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల కూరని చాలా రకాలుగా చేయొచ్చు. మనం ఏ విధంగా చేసినా కూడా దానిలోనికి అన్నీ కూడా పల్డాలో వేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొంచెంసేపు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొంచెం మనం పసుపు వేసుకోవాలి. మనకి ఎంత కారం అయితే పడుతుందో తింటామో ఇంట్లో, దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది. అయినా నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందాక ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చింతపండు పులుసుని దీంట్లో పోసుకొని మరీ పులుపు ఎక్కువైనా బాగోదు, అదేవిధంగా పులుపు లేకపోకుండా కూడా బాగోదనమాట. పులుసు అనేది కరెక్ట్గా పోసుకోవాలి. ఒకసారి దీంట్లో కలుపుకొని ఒక్క పొంగు వచ్చేదాకా మరలా దీన్ని మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఆ వాసన, పచ్చిమిర్చి వాసన కూడా. ఏదైతే ఇందాక చూపించానో కొన్ని మామిడికాయ ముక్కలు దాంట్లో కూడా నేను వేసుకుంటున్నాను. మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు ఉండేదాకా కర్రీని మరిగించుకోవాలి. చేపల కూరకి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ ఒక్కటి తక్కువైనా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడ ఉప్పు కారాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం చేప ముక్కలు దీంట్లో వేసుకోవాలి. కొర్రమీన చేపలు చాలా రేట్ అండి, ఎందుకంటే అవి లైవ్ చేపలు కాబట్టి చాలా రేటు. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది.
ఎక్కువ ఇగురు కర్రీ కన్నా పులుసు కర్రీ అయితేనే చాలా బాగుంటుంది. ఒక్కొక్క చేప ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కాకపోతే సాధ్యమైనంత వరకు చేపల కూరలో అన్నీ కూడా రుచిగానే ఉంటాయి. మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇలా చూస్తూ ఉంటేనే ఇది ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తినాలన్న ఆలోచన అయితే వస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది. చేపల కూర ఎప్పుడైనా కూడా వేడి అన్నంలోకి ఈరోజు వండిన చేపల కూర నెక్స్ట్ డేకి వేడి అన్నంలో వేసుకుంటే ముక్కలు పక్కన పెట్టేసి ఆ పులుసుతోనే అన్నమంతా తినేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా పట్టాయి నాకైతే. దీన్ని మంచిగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి చేపల కూర ఇష్టము కామెంట్ చేయండి. చేప ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికాయి. మళ్ళీ ఒకసారి దీన్ని తిప్పుకోవాలి, కిందకి పైకి గంట పెట్టకూడదు. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్గా దీంట్లోనికి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. నా వీడియో చూస్తున్నారు, మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ఈ విధంగా మేము చేసిన వంటలను చూస్తూ ఆదరిస్తున్నందుకు మరొక మారు మీకు ధన్యవాదాలు. నా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కానీ వేడివేడిగా తినే దానికన్నా కొంచెం చల్లారితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వండి.